నిన్న ముగ్గురు మంత్రులు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఏటీఎంగా మాట్లాడిండ్రు. ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరితే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేదని నిన్న ముగ్గురు మంత్రులు గొంతు దించుకొని వచ్చినారు. ఏ మంత్రులారా, మీరు అడుగుతున్నారో ఆ ఏటీఎం నుంచి మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయని అడుగుతా ఉన్నారు. డబ్బులు వసూలు చేసే సంస్కృతి, డబ్బులు గల్లీ నుంచి ఢిల్లీకి మోసే సంస్కృతి, డబ్బులు మోసి పదవులు కొనుక్కునేటువంటి సంస్కృతి మాది కాదు, అది మీది, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్కృతి సంస్కారం. ఈ మాట భారతీయ జనతా పార్టీ ఎంపీగా రఘునందన్ రావు ఆరోపిస్తలేడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించబడిన తరువాత ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి, అప్పటి నల్గొండ ఎంపీ గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్ని మీడియా సంస్థలకి గాంధీ భవన్ లో కూర్చొని ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేమెంట్ కోటా కింద రేవంత్ రెడ్డి అనే అతను పిసిసి అధ్యక్షుడు అయిండు అని చెప్పినాడు. కాబట్టి అయ్యా పొన్నం గారైనా పొంగులేటి గారైనా ఇంకొకరైనా 1,000 మా వైపు చూపెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు 4,000 మిమ్మల్ని చూపెడుతున్నాయి అనేటువంటి కనీస పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రులకి తో పలక తెలుసుకున్నాను.